ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ద్రాం దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. हरिमर्कट महामर्कटाय श्रीरामदूताय नमो नमः. उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं वक्षोर्मच्च नमाम्यहं. శ్రోం లక్ష్మీనారసింహాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తాం. గోచారిత్య చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా కొన్ని గ్రహాలకి ఈ యొక్క దుస్థానాల్లో అంతా కూడా మార్పులు చెందడం వల్ల ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా జూలై నెలలో ప్రధానంగా 15వ తారీఖు రోజున ఇక్కడ రవి మార్పు జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క బుధుడంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి నుంచి మరి మిథున రాశికి తిరోగమనం వెళ్తున్నాడు అనమాట. ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే దక్షిణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. జూలై నెలలో 17వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ప్రధానంగా 16, 17 తారీఖులో అంతా కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా ఇష్టమైన ఫలితాలు. ప్రధానంగా జూన్ నెలల్లో అరుదైన గ్రహస్థితి ఏంటిదంటే గజకేసరి యోగం అంతా కూడా పట్టబోతుంది. బృహస్పతి మరియు చంద్ర భగవానుడు కలయిక అరుదైన కలయికగా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి కలయిక వల్ల మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి. మీ జాతకరీత్యా ఉన్న ప్రభావం వల్ల ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయా? ప్రధానంగా మీకంతా కూడా అదృష్టం కలిసి వస్తుందా? రాజయోగ ప్రభావం అంతా కూడా వస్తుందా? మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న ప్రభావం అంతా కూడా జన్మ జాతకానికి మరియు గోచార చక్రానికి అన్వయం చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. మీనరాశిలో శనీశ్వరుడి సంచారం, ఈ ఒక అంగారకుడంతా కూడా వృషభ రాశుల సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ మిథున్ రాశి నుంచి మళ్ళీ మార్పు అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా కర్కాటక రాశికి ప్రవేశం చేస్తాడు రవి భగవానుడు అంతా కూడా. తద్వారా మీకంతా కూడా కొన్ని మిశ్రమైన ఫలితాలు. కేతు అంతా కూడా సింహరాశిలో సంచారించడం, అధిష్టానంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శుక్రుడు అంతా కూడా మార్పు కూడా చెందడం జరుగుతుంది. సింహరాశిలో కూడా ప్రవేశం చేస్తున్నారు శుక్ర భగవానుడు అంతా కూడా. బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడు కలయిక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసి కొంతకాలం వరకు ఉండిన తర్వాత జూలై నెలలోనే ప్రధానంగా చూసుకుంటే మార్పు సింహరాశిలో మార్పు చెందడం. ఇక్కడ కేతువు మరియు శుక్రుడు మరియు చంద్రభగవానుడు కలయిక అనేది జరుగుతుంది. ఈ యొక్క కాలసర్ప దోషంలో ఉండడం వల్ల గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుంది? ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయా? వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుందా? ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతుంటాయి? ప్రధానంగా లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి మీకంతా కూడా ఉద్యోగుల్లో మార్పు జరగడానికి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఉన్నతమైన స్థితి కలగడానికి ప్రధానంగా జన్మజాతకంలో ఉండే గ్రహాలంతా కూడా కారణమవుతాయి. గోచార చక్రంలో ఉండే గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఎటువంటి దోష పరిహారాలంతా కూడా ఆచరించాలి. తద్వారా మీకంతా కూడా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అనుకూలత పెరుగుతుంది, గ్రహస్థితి మెరుగుపడుతుంది. తద్వారా లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఇక్కడ రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది. పూరి జగన్నాథ రథయాత్ర అంతా కూడా విధియ తదియ తిథి రోజునంతా కూడా ప్రారంభం. ఆషాఢ మాసంలో అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి గ్రహస్థితి అనుకూలించడానికి ప్రధానంగా చూసుకుంటే పూరి జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల అనుకూలత పెరగడానికి, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఎవరైతే చేస్తుంటారో ప్రతినిత్యం కూడా తద్వారా కోటి జన్మల పుణ్యప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహదోష పరిహారార్థం ఎటువంటి పరిహారాలు ఆచరించాలి? ప్రధానంగా చూసుకుంటే కులదేవత ఆరాధన చేయండి.
మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా తులసి మాలను సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహస్థితి మెరుగుపడడానికి, ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి, అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి మరియు అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి. శాంతి పూజలు ఆచరించడం వల్ల జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా పరిహారం అవుతుంటాయి. ప్రధానంగా గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. మిథున రాశి జాతకులకి గోచారరీత్యా జూలై నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మిథున రాశి జాతకులకి అదృష్ట యోగం పట్టబోతుందని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ద్వితీయ స్థానంలో బృహస్పతి మార్పు, ఈ యొక్క తిరోగమనంలో బుధ భగవానుడు ఉండడంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసి బృహస్పతి శుక్రుడితో పాటు కలిగిలో ఉన్నాడు. ఇక్కడ తిరోగమనం నుంచి మళ్ళీ మిథున రాశికి రావడం అనేది విశేషమైన ఫలితాలు ఇవ్వబోతుంది. ప్రధానంగా తృతీయ స్థానంలో శుక్రుడు మరియు మార్పు అనేది జరగడం జరుగుతుంది. కేతుతో పాటు చంద్ర భగవానుడితో పాటు కలిగి కూడా జరుగుతుంది. మరి గజకేసరి యోగం అంతా కూడా పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్థానంలో అంతా కూడా బృహస్పతి చంద్రుడి కలియిక అంతా కూడా జరుగుతుంది. విశేషమైన గ్రహయోగం అంతా కూడా సిద్ధించడానికి, అదృష్ట యోగం పట్టడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. అప్పుల బాధలు తీరడానికి మీరంతా కూడా ప్రణాళికలు వేసుకుంటారు. నియమబద్ధంగా మీరంతా కూడా ఆశాజనకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం ఆచరించడం, శుక్రుడికి, రాహువుకి, బుధ భగవానుడికి, చంద్ర భగవానుడికి మరియు అంగారకుడికి, బృహస్పతికి, శనీశ్వరుడికి అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిహారం ఆచరిస్తూ ఉండాలి. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించడం, బీదవాళ్ళకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనాథాశ్రమంలో విశేషంగా ఎవరైతే అన్నదానం చేస్తుంటారో పుస్తకాలు దానం చేయడం వల్ల రాజయోగం ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి మీకంతా కూడా శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి దేవాలయంలో, దుర్గామాత దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించండి. ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దేవాలయంలో, మహాలక్ష్మి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ, జగన్మాత మహాకాళి దేవాలయంలో కానీ మీరంతా కూడా అమ్మవారికి మంచి వస్త్రాన్ని సమర్పించడం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయంలో మనకంతా కూడా నెరవేరడానికి మంచి అదృష్టమైన కాలంగా మీకంతా కూడా గ్రహస్థితి అనుకూలించడానికి, మంచి శుభమైన కాలంగా అనుకూలించడానికి, యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. చిన్న చిన్న చికాకులు, మనస్పర్ధలు జరగడానికి అవకాశం ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల, గోమాతకి పచ్చిక తెలగపిండి గ్రాసము మరియు శనగలు, ఉలవలు, బొబ్బర్లు అన్ని కూడా నానబెట్టినవి గోమాతకి సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరుతుంటాయి. ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన ఆచరిస్తూ ఉండాలి. ఈ మాసంలో ప్రధానంగా వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వారాహి హోమాన్ని ఆచరించడం వల్ల శత్రుభయాలు, శత్రుబాధల నుంచి బయటపడడం, కోర్టు కేసులో స్థిరాస్తి ఇరుక్కుపోయినా మీకంతా కూడా అదృష్ట యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వారాహిదేవి శాంతి పూజలు ఆచరించండి. ప్రధానంగా వీరంతా కూడా జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. అన్నదానం ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతాలతోటి మీరంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మా ద్వారా మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ దగ్గర ఉన్న నెంబర్కి అంతా కూడా మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకాన్ని అంతా కూడా, మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. దత్తనాడి ప్రకారంగా, వేజిక్ జ్యోతిష్యం ప్రకారంగా మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పరాశర సంహిత ప్రకారంగా మీకంతా కూడా జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంగా ఉండే దోషాలకి పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. ప్రధానంగా పశుపక్షాదులకంతా కూడా ఆహారం పెట్టండి, జలాన్ని సమర్పించండి, వృక్షాన్నంతా కూడా కాపాడండి. ప్రధానంగా వృక్షాలని నాటడానికి ప్రయత్నం చేయండి, మొక్కలను నాటడానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా పుణ్యమైన
ఈ వృక్షాలంతా కూడా దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వేప మొక్కని నాటడం వల్ల దేవాలయంలో మంచి సస్యశ్యామలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకున్న దోషాలకంతా కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా బృహస్పతి చంద్రుడి యొక్క కలయికంతా కూడా కర్కాటక రాశిలో జరగబోతుంది. విశేషంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో కర్కాటక రాశి నుంచి మరియు ఇక్కడ మిథున రాశికంతా కూడా తిరోగమనం అవుతున్నారు. స్వక్షేత్రానికంతా కూడా తిరోగమనం అవుతున్నారు. తద్వారా విశేషమైన గ్రహాల యొక్క మార్పు జరగబోతుంది. తద్వారా రాజ్యయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. తద్వారా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా ఈ యొక్క దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకుంటారు, మీకంతా కూడా గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బ్రాహ్మణత్వంకంతా కూడా ప్రతి గురువారం రోజున కానీ, పౌర్ణమి వేళల్లో కానీ, అమావాస్య వేళలో కానీ గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఈ యొక్క శనగలు, బియ్యము మరియు స్వయంపాక దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గ్రహదోష నివారణార్థం ఈ స్వయంపాకానంతా కూడా బ్రాహ్మణత్వంకంతా కూడా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించబోతున్నాయి. తెల్ల గుమ్మడికాయనంతా కూడా కూష్మాండ దానం అంటారు. ఈ దానాన్ని ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి సహస్రనామాలు ఆచరించండి, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా అర్ధాష్టమ శని దోషం కానీ, అష్టమ శని దోషం కానీ, ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉండే రాశుల వాళ్ళంతా కూడా విశేషంగా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాలసర్ప దోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా స్తంభంలో ఉంది కావున విశేషంగా అన్నదానం చేయడం వల్ల, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతాయి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క కలయిక, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, తద్వారా మీరంతా కూడా జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. తద్వారా మీరంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్టయోగం పట్టబోతుంది. అన్నదానం చేయండి, గోమాత సేవని ఆచరించుకోండి. విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తాయి. మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం అంతా కూడా మేము దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున విశేషంగా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక్కడంతా కూడా మీకు ఖచ్చితమైన ఫలితాలంతా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా విశ్లేషణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా మీరంతా కూడా సంప్రదిస్తారని చెప్పేసి భావిస్తున్నాం. మా యొక్క వీడియోనంతా కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అంతా కూడా హైప్ చేయండి. తద్వారా విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతాయి. హనుమతే శ్రీరామదూతాయ నమః. ద్రాం దత్తాత్రేయాయ.